ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా కూడా నిన్న మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించాడు. మనం ఆయన రక్తమాంసాలు పాల్గొనడానికి కృపనిచ్చాడు. ఈ రోజంతా కూడా ఆరాధన అన్నీ జయకరంగా జరిగించినందుకు దేవునికి మనము ఎంతైనా రుణస్థులు. అందరం కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి అందరూ కూడా ఈ రోజు ఆయన రక్తమాంసాలు పాల్గొని దేవుని కృపను పొందుకున్నారు. అలాంటి జీవితం మనందరికీ కూడా ఆయన రాకడ మన పోకడ వరకు నీతి అమూర్తి ఇలా జరగాలని దేవుని ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికలో మనం అందరం సిద్ధపడదాం. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని దీవెనలు పొందుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినములందు వారిని లేపుదును అంటున్నాడు. అది మనల్ని ఏమంటున్నాడు? ఇవాళ నా రక్తము తాగి నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవం కలవాడంటాడు. నిత్య జీవం అంటే ఇక్కడ మనం ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికి వెళ్ళిపోవటం కాదు. ఇది ఆయనతో యుగ యుగాలు ఆయనతో మనం బంగారు వీధుల్లో పరలోకములో బంగారు వీధుల్లో ఆయన కుడిపాసమైన కూర్చోడానికి ఇది ఒక మార్గం. ఆ మార్గంలో మనల్ని నడిపించాలని, ఆయనతో మనల్ని కుడిపాసంగా కూర్చోవాలని దేవుడు ఆలోచన. మనం ఆ ఆలోచన ఏం చేస్తున్నాం? నేను నా పిల్లోడు పెళ్ళి నాకు తీసుకుంటానండి, లేకపోతే నాకు రోగం తగ్గినా తీసుకుంటానండి, లేకపోతే నా అప్పులు తీరినాక చేసుకుంటాను, ఇలా ఎన్నో సాకులు చెప్పి జరుపుకుంటా వెళ్ళిపోతాను. ఆయన ఉచితంగా నీతి ఆయనే లోకానికి వచ్చినప్పుడు యోహాను దగ్గర బాప్టిజం తీసుకుంటానికి వచ్చాడు. లోక పాపమును మోసుకున్న గొర్రె పిల్ల వచ్చిందని ఆయన ఎంతో సంతోషపడి వెళ్ళాడు ఆయన దగ్గరికి. కానీ నేను కూడా బాప్టిజం తీసుకుంటానని అడిగితే, అయ్యా నేను మీకు బాప్టిజం ఇస్తాను ఏంటి, నువ్వే ఇవ్వాలి, నీ పట్లే మా కార్యం జరగాలి, నీవు గొప్ప దేవుడు, నేను నీ తీయడానికి నీ చెప్పులు మోయటానికి కూడా నేను యోగ్యుని కాదు, అలాంటి వాడు నేనేంటని బాధపడతాడు. అడిగితే అప్పుడు అంటాడు, నీతి యావత్తు ఇలా జరగాలి, ఎవరో ఒకరి దగ్గర బాప్టిజం పొందాలి, కాబట్టి నీతిని అనుసరించి నడిచే ఓ బిడ్డలు అలా కోరుకోవాలని ఆయన ఒప్పించి బాప్టిజం తీసుకోగలిగాడు. ఆయన అందుకే నీతిమంతుడయ్యాడు. మనం ఏ నీతిమంతులం? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, లేకపోతే శిక్షించబడను. నీతి యావత్తు ఇలా జరిగేవాడే రేపు అంత్యదినములందు నేను వారిని లేపుదును అంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 44లో కూడా అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడో నా యొద్దకు రాలేడు, అంత్యదినములందు వారిని నేను లేపుదును అంటున్నాడు. ఆయన ఆకర్షించాలంట. మనలో ఉన్నది మనం ఆకర్షించి ఆయన ఏమంటున్నాడు? నిన్ను పాపానికి దాసులు అవ్వమంటున్నాడా, వ్యసనానికి బానిసలు అవ్వమంటున్నాడా? అంటలేదు కదా. ఆయన నిత్య జీవం పొందమంటున్నాడు, నిత్య జీవాన్ని వారసులు అవ్వమంటున్నాడు. రేపు నాతో ముఖాముఖంగా మీరు నా కుడిపాసమని ఉండటానికి మీరు ఒక టిక్కెట్ కొనుక్కోమంటున్నాడే తప్ప ఆయన ఎక్కడా కూడా ఆయన ఏది కూడా మనల్ని తోసివేయటల్లా. నా ఆత్మ మీలో ఉంచుతాను, మీరు నిత్య జీవంగా ఉండండి అంటున్నాడు. అలాంటి స్థితి నీకు నాకు ఉందా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. అందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలి. దేవుడు నీతి అయి ఉన్నది. ఈ 2025 దాటిపోయి 26లో కూడా వచ్చేసి అయినా మార్పు కలగలేదే. ఇక మీదటైనా మార్పు తీసుకుని నీ కుటుంబంలో సమాధానం లేదు, ఐక్యత లేదు. ఎందుమూలన దేవుని సన్నిధిలో నడవలేకపోవటానికి, దేవుని మాటలను గడచేవని పెట్టబట్టి దేవునితో మనము
నడవకపోమంటే ఇవన్నీ అపార్థాలు అనర్థాలు, ఈ దేశంలో అల్లకొల్లాలన్నీ కూడా దేవుని మాట తోసివేసిన వాడు ఎవరో కూడా చరిత్రలో తిరిగినట్టు లేదు. మనం ఎప్పుడూ కూడా దేవుని మాట తోసేసేవాళ్ళంగా ఆయనతో మనం అంటుగట్టబడాలని, నా రక్తం తిని నా రక్తం తాగి నా శరీరం తిన్నవాడి వారిని నిత్య జీవంలో లేపుతానంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధిగా ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును అంటున్నాడు. ఎప్పుడు వరకు అంట? అంతము వరకు అంట మనల్ని కాపాడుతాను అంటున్నాడు. నిరపరాధులుగా ఉండాలంట మనం. ఆయన రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొందినవాడు నిరపరాధవుతాడు. మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని పాత జీవితాన్ని వదిలేసి పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితాన్ని అనుగ్రహించడానికి ఆయనకు సిద్ధంగా ఉంటాడు. అదే ఆయన కోరుకునేది నిన్ను నన్ను. అదే అలాంటి వారిని అంత్య దినముల యందు వారిని లేపుతాను. నీకు ఆ యోగ్యత ఉందనా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. తాగుడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు చేసే లోపాలను బట్టి పాపాలను బట్టి పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అదే తల్లిదండ్రులు కూడా పాపం చేస్తారు. అందరూ పాపం 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 అని ఊరేగుతున్నారే తప్ప దేవుని మాటలు పెడచెవిని పెడుతున్నాయి. దేవుని మాటలు అసలు ఎన్నే ఇంటల్లో ఎవరో కూడా దేవుని నీతి యావత్తు ఇది జరగాలి, ఇది జరిగితేనే మీకు నిత్య జీవమైనా ఏదైనా ఉంటుందని చెబుతున్నాడే. మనం ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. అంతవరకు మిమ్మల్ని నేను స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. నన్ను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. మీరు కూడా నేను చేసింది మీరు చేస్తే మనమిద్దరం కూడా తండ్రి దగ్గర కుడిపాసం కూర్చుంటామంటున్నాడు. అది మనం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయం అనే దేవాలయంలో నివసించడానికి ఇష్టపడతానంటున్నాడు. అంతవరకు కాపాడుతానంటున్నాడు. నీతి యావత్తు ఇది జరగాలంటున్నాడు. ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. ఒక్కసారి ఎలా ఉన్నావు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని దేవుని ఎదుట దేవుడి మెండైన దీవెనలు పొందుకోవాలని ఒక సేవకుడుగా కోరుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 10వ వచనంలో మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడిగా ముందుగా సిద్ధపరచును సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. ఆయన మనల్ని చేసిన పని నరులంట దేవుని పోలికని ఆయన చేసిన పని. నరులు పాపంలో పడిపోతున్నారు, దోషంలో పడిపోతున్నారు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడిపోతున్నారని ఆయన మన మీద ఒక ప్రణాళికలో వచ్చి మనలందరినీ రక్షించాలని, ఆయన ఉచితమైన కృపను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నేను కూడా ఆయన వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన దాన్ని సత్క్రియ చేయటానికేనంట మనం ఏర్పరచుకున్నది. ఒకసారి నువ్వు నేను పరిశీలన చేసుకున్నామా? దేవునితో మనం అంటుకట్టబడాలి, దేవుని రాజ్యానికి వారసులవ్వాలి. అయ్యో నా కుటుంబం చిన్న భిన్నమైపోతుందయ్యా, నా జీవితం అదో గతి పాలైపోయిందయ్యా, ఇప్పుడు వరకు నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నానయ్యా. అయ్యా రక్షణ కలగజేయ్యా, మారు మనసు కలగజేయ్యా, నీ చిత్తంలో నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నానయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా అని ఒక తీర్మానం చేసి అడగగలిగితే, దేవుని ఎదుట మోకరించగలిగితే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, ఇప్పుడు వరకు నేను రక్షణ లేకున్నానయ్యా, రేపు నిత్య నరకాల్లో కాలిపోతానేమో అయ్యా, నా ఆత్మను రక్షించయ్యా, నా ఆత్మను నీతో సిద్ధపరిచే కృపను నాకు దయచేయ్యా. నాలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, నీ చిత్తంలో నన్ను దాసయ్యా,
నన్ను పంపిన వాని తండ్రి చిత్తం నెరవేర్చుటకి ఈ లోకంకి వచ్చానన్ను. నీవు చేసిన ఏమని మరిచిపోకుండా నీలో నీతి యావత్తు ఇది జరగాలి. నా రక్తము తాగి నా శరీరం తినివాడు నిత్య జీవం పొందుతాడని వాగ్దానం చేసావయ్యా. ఆ వాగ్దానాన్ని మా పట్ల చేరపరుచున్నాయి. నీ సన్నిధిలో భయభక్తులు కూడుకొని అయ్యా మేమందరం కూడా నీ రక్త మాంసాల్లో పాల్గొనే కృపను మాకు దయచేయ. అయ్యా మేము తెలుసు తెలవక తప్పు చేసే మేము, పాపం చేసే మేము అయ్యా మా పాపాల నిమిత్తమే మా దోషాల నిమిత్తమే శిలువలో మరణయాగమై తిరిగి 3వ దినం మృత్యుంజయుడైన లేచి నీతి యావత్తు ఇది జరగాలని నీ ప్రణాళికలు మమ్మల్ని సిద్ధపరచయ్యా. నీ చిత్తంలో మేము ఉంటామయ్యా. నీ రాజ్యానికి మమ్మ వారసులు చేయమని ఒక తీర్మానం చేసుకుంటే ఆయన అంతం వరకు కాపాడతాడంట. అంతం మనం ఎప్పుడు కూడా అంతం అంటే ఇప్పుడు పుట్టిందే కాదు, మన ఆత్మను ఆయనతో అంటుగట్టబడతాం. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలవాడు. నేను నా తండ్రి చిత్తం నెరవేర్చి నేను భూమి మీద నిలబడ్డానంటే ఆయన కృపైనని తెలుసుకొని ఆయనతో మనం అడుగులు వేద్దామా, నడిపిద్దామా, రక్షణ పొందుకుందామా. దేవుని నీతి యావత్తు ఇది జరగాలని ఆయన ప్రణాళికలో మనమందరము కూడా మన జీవితాలు మనమే సరి చేసుకొని మనం ఆయనకు అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రక్తంలోనూ ఆయన మాంసంలో భుజించే కృపను మనందరికీ దయచేయాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మనం నిత్య జీవం పొందుకుందాం, అంతవరకు అది కాపాడుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.